రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చ జెండా ఊపాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీం అఖ్తార్ ఏకసభ్య కమిషన్ 4 సిఫారసులు చేసింది. వాటిలో రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ విభజన ప్రతిపాదనలను ఆమోదించిన సర్కారు క్రిమిలేయర్ సిఫారసును తిరస్కరించింది. మంత్రి మండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను మంగళవారం శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టింది. 2 చోట్ల నివేదికకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు 3 దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూసిన వారికి లబ్ధి చేకూరనుంది. జస్టిస్ షమీం అఖ్తార్ కమిషన్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలకు గ్రూప్ 3లో చేర్చింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నంబర్ 2017/2011 తేదీ 1/8/2024 కేసులో తీర్పు వెలువడింది. అదే రోజున 2024 ఆగస్టు 1వ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం కట్టబడి ఉంది అని చెప్పి ప్రకటన చేసింది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాము. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది. గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం, ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫారసులు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్ 12వ తేదీన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన మంత్రులు దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా కమిటీని నియమించింది. కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృత చర్చలు జరిపింది. ఇతర రాష్ట్రాల్లోని ఎస్సీల ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ను వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అధ్యక్ష, కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11వ తేదీన డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి